హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాల్. ఇవాళైతే శనగకట్టు రసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. మనం ఉగాదికి భక్షాలు చేసుకుంటాం కదా, భక్షాలకు చేసేటప్పుడు శనగపప్పు అయితే ఉడకబెడతాం కదా. అలా శనగపప్పు ఉడకబెట్టినప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో చేసేదే శనగకట్టు చారు అండి. సూపర్గా ఉంటుంది. నేనైతే కొద్దిగా శనగపప్పు కూడా తీసుకున్నాను, ఈ రసం కొద్దిగా చిక్కగా రావడం కోసం. శనగపప్పు తీసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టాలండి. ఒకవేళ శనగకట్టు మీద రసం అంటే ఆ వాటర్ ఎక్కువగా ఉంటే దాంతోనే రసం చేసేయచ్చు, సరిపోతే. ఇక్కడ నాకు కొద్దిగా వాటర్ వచ్చింది కాబట్టి కొద్దిగా శనగపప్పు కూడా మిక్సీ పట్టి అందులో కలపాలి. రసం కూడా కొద్దిగా చిక్కగా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టిన శనగపప్పును ముందుగానే వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, శనగకట్టు వాటర్ అందులో వేయాలి. ఇలా మిక్సీ పట్టిన శనగపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. ఉగాదికి మనం కంపల్సరీ భక్షాలు చేసుకుంటాం. ఈ కట్టు చారు అనేది కంపల్సరీ చేసుకుంటామండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే తిక్కగా కలిపి పెట్టుకోవాలి, ఉండలు లేకుండా అయితే కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగానే ఇందులో 2-3 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 2-3 కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు 1 పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త మెత్తబడేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెత్తబడ్డాయండి. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పచ్చి స్మెల్ పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా శనగపప్పు, శనగకట్టు చారు, ఇది ఇందులో వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చింతపండు రసం అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసి ఇందులో వేసుకోవాలి. అంటే మీరు పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పెద్ద గ్లాస్తోని ఒక 3 గ్లాసులు అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలండి, బాగా మరిగించాలి చారు. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా మరిగింది. శనగకట్టు రసం అయితే చాలా బాగా మరిగిందండి. స్మెల్ చాలా బాగా వస్తుంది, సూపర్గా వస్తుంది స్మెల్. ఈ విధంగా ఉండాలండి రసము. మరీ వాటర్లా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇలా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. రసం అయితే రెడీ అయిపోయిందండి, శనగకట్టు రసం. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. సూపర్గా వచ్చింది శనగకట్టు చారు. ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది కదా, అబ్బబ్బబ్బా అద్దరిపోతుందండి. నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలని.
చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఇలా ట్రై చేశారో లేదో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అన్నం అయితే వేడివేడిగా ఉందండి. ముందే సమ్మర్ కదా, చేతులు అయితే బాగా కాలిపోతున్నాయి. ఇది వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరండి, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రసం ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ శైలవల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.